మాయకు లోనాయ మాయ 25 మంత్రములాయ. One is submitted to the illusion, and this illusion has got 25 mantras. దీనినే రామదాస్ కూడా చెప్పాడు. Same thing is stated by Ramadas. కోట ఏడు చుట్టురా కోట లోపుల తోటరా తోటలోనికి పోదమంటే దారి తెలియదు ఎట్లరా. స్వామి, మానవత్వానికి 7 రకమైనటువంటి కోటలు ఉన్నాయి, ఫోర్ట్స్. The human life has got 7 forts. ఏమిటది? What is? కామం అనేటువంటిది ఒక ఫోర్టు, One is క్రోధం అనేటువంటిది ఒక desire. పోర్టు, Anger is one fort. లోభం అనేటువంటిది ఒక పోర్టు, Anger. కామ క్రోధ లోభ మోహమున మాత్సర్యం ఈ 6 కోటలు ఉంటున్నాయి. And human life has got these 7 forts. ఈ Of the lust, అన్నిటికంటే anger and పెద్ద కోట greed. ఒకటి ఉండాలి, దేహాభిమానం అనే కోట. There is biggest fort, one of body ఈ attachment. 7 కోటలకు మధ్యలో ఉంటున్నాడు భగవంతుడు. God is present at the center of, surrounded by 7 కోట forts. 7 చుట్టురా కోట లోపుల తోటరా There are 7 forts within there is తోటలోనికి garden. పోదమంటే దారి తెలియదు ఎట్టరా. To get into the garden, what is the path? What is the way? పాటు అయినది చెట్టురా పట్టు అయినది కొమ్మరా. Here is present a strong tree, and there is the branch that will be the పాటు fort. దప్పి పట్టు విడిచితే పరబ్రహ్మమే చేరురా. కింద ఉన్నది చెట్టు, చేతిలో పట్టుకున్నది కొమ్మ. ఈ చెట్టు విరిగిపోయి కొమ్మ విరిగిపోతే వీనికి ఏం గతి? Here lies this tree standing on the ground, and if the tree falls, and if the branch leaves you, what will happen to you? కనుక గురువులు అనేటువంటి వారు ఈనాడు కొమ్మల వంటి వారు. So gurus today are like branches. భగవంతుడే చెట్టు వంటి వాడు. God is the tree. చెట్టును ఆశ్రయించినటువంటి వానికి కొమ్మలు ఏమి మాత్రము భద్రం ఉండవు. If you rely on the tree, there will be safety and ఏ security. విధమైన ప్రమాదం జరిగినా కూడా అతనికి బాధ కలగదు. You'll never be put to danger. You can be safe. కనుకనే దైవాన్ని ఆశ్రయించండి. So surrender to God.